హలో పిల్లలు, ఈ కథ మీకోసమే. ఎంచక్కా ఈ కథని వింటూ పడుకోండి. ఇవాళ మనం ఒక పావురము, ఒక చిన్న చీమ కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక చెట్టు ఉందిట. ఆ చెట్టు మీద ఒక పావురం ఉండేదిట. ఆ పావురం ఒకరోజు బాగా వర్షం పడుతున్నప్పుడు ఆ చెట్టు మీద ముడుచుకొని కూర్చొని ఉంటే ఆ వర్షంలో ఆ చెట్టు కింద ఉన్న నీళ్ళల్లో ఒక చీమ కొట్టుకుపోతుందట. కొట్టుకుపోతుంటే చీమ, నన్ను ఎవరైనా ప్లీజ్ హెల్ప్ చేసి పైకి తీసుకురండి ప్లీజ్ అని అరుస్తోందట. అప్పుడు పావురానికి అది వినిపించి వెంటనే ఒక ఆకు పడేసిందట. ఆకు పడేయంగానే ఆ చీమ ఆ ఆకును ఎక్కేసేసి బయటకు వచ్చేసి నేల మీదకి వచ్చేసి హ్యాపీగా కొట్టుకుపోకుండా సేవ్ అయిందట. వెంటనే చీమ పావురానికి, థ్యాంక్ యూ పావురం, నువ్వు నాకు హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్ యూ, ఈసారి నీకు ఏదైనా హెల్ప్ కావాలిస్తే అడుగు, నేను నీకు చేసి పెడతాను అని చెప్పిందట. అప్పుడు పావురం అందట, నేనెంతున్నాను, నువ్వెంతున్నావు, ఇంత చిన్న చీమవి, నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు, చాలే వెళ్ళు అని ఎగిరిపోయిందట. అప్పుడు చీమ నవ్వుకుంటూ సరేలే అనుకొని ఇంటికి వెళ్ళిపోయిందట. సరే, కొన్ని రోజుల తర్వాత ఆ ప్లేస్కి ఒక వేటగాడు వచ్చాడట. అక్కడ పావురాన్ని చూసి ఆ పావురాన్ని పట్టుకొని వెళ్ళిపోదామనేసి దానికి బాణం గురి పెట్టాడట. అది పావురం చూసుకోలేదట, అది ఎటువైపో చూస్తుందట. ఈ లోపల చీమ చూసిందట. వేటగాడిని చూసి, అమ్మో నా ఫ్రెండ్కి గురి పెడతావా నువ్వు, చూడు నిన్నేం చేస్తానో అని చెప్పి వాడి కాలి మీదకి వెళ్ళి చిటుక్కుమని కుట్టిందట. కుట్టగానే ఆ వేటగాడు అబ్బా అని అరిచాడట. అలా అరవగానే పావురం కింద ఏంటి అరుపు అని చెప్పి కిందకు చూసి వేటగాడిని చూసి, అమ్మో నన్ను పట్టుకోవడానికి వచ్చాడా అని చెప్పి తుర్రుమని ఎగిరిపోయిందట. తర్వాత వేటగాడు అయ్యో పావురం తప్పిపోయిందే అని చెప్పి వెళ్ళిపోయాడట. పావురము వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత చూసి చీమ దగ్గరకు వచ్చి, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, నీ వల్లే నేను సేవ్ అయ్యాను, లేకపోతే ఆ వేటగాడు నన్ను పట్టుకెళ్ళిపోయి ఉండేవాడు తెలుసా అని, చాలా సారీ, నిన్ను ఆ రోజు చాలా తక్కువ అంచనా వేశాను, నువ్వు లేకపోతే ఈరోజు నన్ను వాడు పట్టుకు వెళ్ళిపోయేవాడు, నేను సో హ్యాపీగా ఉన్నాను, నువ్వు రేపటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్గా హ్యాపీగా ఉందాము అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిందట. అది కదా, దీంట్లో నీతి ఏంటి చెప్పండి? ఫ్రెండ్షిప్ తోటి మనం ఎటువంటి సమస్యల నుంచైనా బయటకు వచ్చేయచ్చు. ఓకే.